చిరంజీవి హీరోగా నటించిన చిత్రం విశ్వంబర. ఈ చిత్రంలో త్రిష, ఆష్కా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలోని భక్తి పాట రామరామ లిరికల్ వీడియోను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు గురువారం వెల్లడించి పోస్టర్ను రిలీజ్ చేశారు. ఎంఎం కీరవాణి స్వరకల్పనలో ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కాగా ఈ సినిమాలో ఆంజనేయ స్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటించారని, కృష్ణా జిల్లాలోని నందిగామ దగ్గర ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఈ రామరామ పాటను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఫ్యాంటసీతో పాటు ఎమోషనల్ యాక్షన్ టచ్ తో రానున్న ఈ ప్రాజెక్టుకి బస్ వేరే లెవెల్లో ఉంది. బింబిసారతో ఆకట్టుకున్న దర్శకుడు వశిష్ఠ మళ్ళీ తన క్రియేటివిటీ విజన్ తో మెగాస్టార్ ని మరోసారి కొత్తగా చూపించబోతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియోకు విశేష స్పందన లభించింది. చిరు లుక్, నేపథ్యం, విజువల్స్ అన్ని కలిపి అభిమానుల్ని సిరా చేశాయి. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో మేకర్స్ ఇప్పుడు ఓ స్పెషల్ అప్డేట్ ని విడుదల చేశారు. మెగాస్టార్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. విశ్వంబర చిత్రం నుంచి వచ్చే తొలి పాట పేరు రామరామ. మేకర్స్ దీన్ని ఏప్రిల్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ అప్డేట్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ను చిరంజీవి చుట్టూ చిన్నపిల్లలు హనుమాన్ గెటప్ లో కనిపిస్తూ ఎంతో ఎనర్జీని క్రియేట్ చేశారు. చిరంజీవిపై ఓ చిన్నారి కూర్చొని కనిపించగా చిరు నవ్వుతూ ఆయన చుట్టూ ఉన్న హనుమంతుల గెటప్ లో పిల్లలతో సరదాగా కనిపించడం అభిమానుల హృదయాలను హత్తుకుంది. ఈ లుక్ చూస్తుంటే చిరంజీవి మళ్ళీ తన చైల్డ్ లైక్ ఎనర్జీని తెరపై చూపించనున్నట్టు అర్థమవుతుంది. ఈ పాటకు సంగీతం అందించడంలో ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి తన మార్కు వినిపించనున్నాడు. పాట విజువల్ గా కూడా భక్తి శ్రద్ధలతో కూడిన దివ్య అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ పాటలో విజువల్స్, డాన్స్, డిజైన్ అన్ని ఓ ఆధ్యాత్మికతను ఆవిష్కరించేగా ఉండబోనున్నాయని చెప్తున్నారు.